ఈటీలో పవన్ కళ్యాణ్ సినిమాల గురించి మాట్లాడుకోక చాలా రోజులైపోయింది కదా. అయినా ఆయనున్న పొలిటికల్ బిజీకి సినిమా అప్డేట్స్ ఆశించడం కూడా తప్పే అవుతుందేమో. ఇలాంటి సమయంలోనూ ఓజీ నుంచి అనుకోకుండా ఓ అప్డేట్ వచ్చింది. అది చూశాక ఫ్యాన్స్ పండుగ మామూలుగా ఉంటుందా? ఇంతకీ ఏంటి అప్డేట్? దాని సారాంశం ఏంటి? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఏపీలో మరో 3 నెలల్లోనే ఎన్నికలుండడంతో ఆయన నుంచి సినిమా అప్డేట్స్ ఊహించడం కూడా అత్యాసే. అందుకే హరీష్ శంకర్, క్రిష్ లాంటి దర్శకులు ఇతర ప్రాజెక్ట్స్తో బిజీ అయిపోయారు. కానీ సుజీత్ ఒక్కడే ఓజీని అంటిపెట్టుకొనున్నారు. ఈ సినిమాపైనే వర్క్ చేస్తున్నారీయన. పవన్ పొలిటికల్ బిజీ కారణంగా ఓజీ షూటింగ్ ప్రస్తుతానికి ఆపేశారు. కానీ అప్డేట్స్ మాత్రం ఆపట్లేదు దర్శక నిర్మాతలు. ఓజీ చేతులు మారిందంటూ ఆ మధ్య ఏదో రూమర్ వస్తే ఓజీ మాదే, ఎప్పటికీ మాదే అంటూ క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు. ఆలస్యమైనా సరే ఆకలి తీర్చుకోవడం కోసం చీతా రావడం ఖాయమని డివివి సంస్థ అఫీషియల్గా పోస్ట్ చేశారు. హరిహర వీరమల్లు లేట్ అవడంతో బజ్ ముందులా లేదు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్. దాంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కమిట్ అయిన సినిమాల్లో ఓజీపైనే అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా ఇది పవన్ ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. అందుకే సుజీత్ కూడా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఇప్పటికే షూటింగ్ 80% పూర్తయింది. ఏపీ ఎన్నికల తర్వాత ఓజీ సెట్లో పవన్ అడుగుపెట్టనున్నారు. ఓజీలో గ్యాంగ్స్టర్గా నటిస్తున్నారు పవన్. మరో 20 రోజులు డేట్స్ ఇస్తే చాలు ఈ చిత్రం పూర్తయిపోతుంది. జూన్ ఫస్ట్ వీక్లో ఓజీ కోసం డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. ఇదే జరిగితే ఆఫ్టర్ ఎలక్షన్స్ పవన్ ఫోకస్ చేసే ఫస్ట్ సినిమా ఓజీనే. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు కానుకగా ఓజీని విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఏదేమైనా ఓజీ తర్వాతే ఉస్తాద్, హరిహర వీరమల్లుపై ఫోకస్ చేయనున్నారు పవన్.